బస్సు చక్రం ప్రగతికి చిహ్నం అన్న స్లోగన్స్ మనం బస్సుల వెనకాల చూస్తాం. కానీ ఆ బస్సు చక్రమే ఇప్పుడు పార్టీలను పవర్లోకి తీసుకొచ్చేందుకు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మహిళలకు బస్సు ఫ్రీ అన్న ఒక్క హామీ కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చింది. మరి ఏపీలో కూడా ఇదే హామీని ఇచ్చారు చంద్రబాబు. ఈ హామీ సైకిల్ జోరును పెంచుతుందా? మరి చూస్తూ చూస్తూ అధికార వైసీపీ ఊరికే ఉంటుందా? అంతకుముందే ఈ హామీని అమలు చేస్తుందా? ఏపీలోనూ మహిళలకు ఫ్రీ బస్ మానియా. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న చంద్రబాబు. తెలంగాణ బాటలోనే నడిచేందుకు జగన్ సర్కార్ రెడీ. వచ్చే నెలలోనే అమలు చేసేందుకు జగన్ సర్కార్ ప్రయత్నాలు. ఇప్పటికే పరుగులు పెడుతున్న ప్రభుత్వ అధికారులు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పటికే ఈ స్కీమ్ కర్ణాటకలో వర్కౌట్ అయింది. తెలంగాణలోనూ కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెట్టేందుకు సహకరించింది. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించడం పక్కా అయింది. ఇప్పటికే తాము అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమును తీసుకువస్తామని అనౌన్స్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీంతో ఏపీ అధికార పార్టీలో కాస్త అలజడి మొదలైంది. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో ఈ స్కీమ్ సక్సెస్ అవ్వడంతో అస్సలు ఆలస్యం చేసే ఉద్దేశంలో లేదు అధికార వైసీపీ పార్టీ. ఎన్నికల వరకు ఎందుకు, ముందుగానే అమల్లోకి తీసుకువచ్చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు సీఎం జగన్. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఇప్పటికే దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తులు ప్రారంభించేశారు. ఆర్టీసీ అధికారులతో సీఎంఓ, జీఏడీ అధికారులు రహస్యంగా చర్చలు కూడా జరుపుతున్నారు. జనవరిలో వీలైతే సంక్రాంతి పండుగ నుంచే ఈ పథకాన్ని అమల్లోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణలో ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. ఏపీలో కూడా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో విశాఖపట్నం, విజయవాడలో దీనిని అమలు చేసే వీలుందని అధికారులు భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఏ నిబంధనలతో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు? ఉచితం అమలు చేస్తే ఆర్టీసీ రాబడిలో ఎంత తగ్గుతుంది అన్న అంశాలపై చర్చిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజు సగటున 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 15 లక్షల మంది మహిళలు ఉంటారని ఓ అంచనా. అలాగే అన్ని రకాల బస్ పాసులు ఉన్నవాళ్లు 10 లక్షల మంది ఉంటారు. ఇందులో 3 నుంచి 4 లక్షల మంది విద్యార్థినీలు, మహిళలే. నిత్యం ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీకి సగటున 17 కోట్ల రూపాయల వరకు రాబడి వస్తోంది. ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం అమలు చేస్తే రోజు 6 కోట్ల రూపాయల వరకు ఆదాయానికి గండి పడుతుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ వివరాలన్నీ నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలతో పాటు మహిళలకు ఫ్రీ స్కీమ్ ఇస్తూనే పురుషులకు కూడా రాయితీ ఇచ్చే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఈ ఆలోచనలు ఆచరణగా మారుతాయా, లేకపోతే ప్రచారానికే పరిమితమవుతాయా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోబోతుంది.